హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ది ట్రయల్. ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది, కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సినిమాని ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. జస్ట్ 1.5 అవర్ రన్ టైమ్ తో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూశాక నాకేమనిపించింది అంటే కొన్ని థ్రిల్స్ అండ్ ట్విస్ట్ల కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక మెయిన్ ప్లాట్ గురించి చెప్పాలి అంటే ఈ సినిమాలోని హీరోయిన్ రూప హైదరాబాద్ లో ఒక లేడీ పోలీస్. ఆమె ఫస్ట్ యానివర్సరీ రోజు టెర్రస్ మీద తన భర్తతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా సర్ప్రైజ్ అని తన భర్త కళ్ళు మూసుకోమంటాడు. మళ్ళీ కళ్ళు తెరిచే లోపు తన భర్త బిల్డింగ్ పై నుండి కింద పడిపోయి చనిపోతాడు. సో కేస్ తన మీదకు వెళ్తుంది. తన భర్తను ఎవరు చంపారు, ఆమె చంపిందా, ఆ మరణం వెనుక కారణాలేంటి, ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: ఇన్వెస్టిగేషన్ సీన్స్ రొటీన్ గా ఉన్నప్పటికీ కథ కొంచెం డిఫరెంట్ గా ఉండటం వల్ల బాగానే అనిపించింది. మెయిన్ లీడ్ అయిన రూప మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అన్నీ కాదు కానీ కొన్ని థ్రిల్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు కూడా బాగా ఆకట్టుకున్నాయి. అలానే హంతకుడు ఎవరు అనేది చూసేవారికి అర్థం కాకుండా నడిపించిన స్క్రీన్ ప్లే సూపర్బ్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. మైనస్ పాయింట్స్: కథ, స్క్రీన్ ప్లే బాగానే అనిపించిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు. కొన్ని సీన్స్ రిపిటేటివ్ గా అనిపించాయి. అలానే మాటల్లో చెప్పేసిన మ్యాటర్ ని మళ్ళీ సీన్స్ రూపంలో చూపించడం నచ్చలేదు. 1-2 ఓకే, కానీ అన్ని అలా చేసేసరికి విసుగొచ్చింది. ఫస్ట్ హాఫ్ లో కథలో బాగానే ఇన్వాల్వ్ చేశారు, కానీ సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి అది మిస్ అయింది. చాలా డైలాగ్స్ స్లోగా అనిపించాయి. మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. చాలా చోట్ల బీజిఎం లేకుండానే డైలాగ్స్ వస్తున్నాయి అనే డౌట్ వచ్చింది. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు కొన్ని బోరింగ్ సీన్స్ ను భరించగలిగితే ఒకసారి టైం పాస్ కోసం చూడొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 5.5/10. మరి చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.